బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ పడాలా ద బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్. మామూలు ఎలివేషన్ కాదండి, అసలు గూస్ బంప్స్ ఏనండి. నాకు కళ్యాణ్ పడాలా ఎక్కడ నచ్చిందంటే 20 లక్షలు సూట్ కేసు నాకు సార్ లోపలికి తీసుకొచ్చిన తర్వాత ధనకులు జలకులు మ్యూజిక్లు అది అరే ఒకేసారి చంపేయండిరా మమ్మల్ని, ఎందుకు రాట చేస్తున్నారు, ఎందుకు రా టెన్షన్ పెడతారు, హార్ట్ అటాక్ ఉన్నాడు కథకని పోతారండి. ఆ టెన్షన్కి వామ్మో. కానీ కళ్యాణ పడాలా డేర్కి తనకి నమ్మకానికి మామూలు మ్యాటర్ కాదండి, అది అంత ఆశామాష కాదండి. మనం ఎంతో పేద బతుకులు మన 20 లక్షల క్యాష్ చూడగానే అసలుకే టెంప్ట్ అయిపోతాం. కానీ కళ్యాణ్ పడాలా ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా అసలుకి ఆ ధైర్యానికి నాకు ఆ విషయంలో మట్టికి నాయన ఏందిరా కళ్యాణ్ గా నువ్వు అనిపించిందండి. మా అమ్మో 20 లక్షలు ఇచ్చినా కూడా నేను ఆడియన్స్ మీద నమ్మకం ఉంది, నన్ను ఎక్కడికో తీసుకెళ్తారని నేను ఖచ్చితంగా అక్కడికే వెళ్తాను అనుకొని అసలు ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు బాగా నచ్చిందండి. అండ్ వాళ్ళ నాన్నగారి గురించి చెప్పవసరలా. ఆయనకి బుక్ పేపర్ ఇస్తే జీవితం రాసి పడేస్తారు. అసలు ఆయన రాసిన బుక్స్ అమ్ముకోవచ్చండి నిజం చెప్పాలంటే. అసలు పేస్ట్ సార్ మాకు డబ్బులు మ్యాటరే కాదు సార్, మాకు నీతి న్యాయం కావాలి. అసలు ఏంది ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? వాళ్ళ నాన్నోళ్ళు వాళ్ళ అమ్మోళ్ళు కష్టం ఎంతో 99.99% ఉంది కళ్యాణ్ పడాలా మీద. అసలు వాళ్ళ అమ్మోళ్ళని మెచ్చుకోవాలండి, వాళ్ళ అమ్మోళ్ళు వాళ్ళ నాన్నోళ్ళు మెచ్చుకోవాలి. నేను మొన్న కూడా చెప్పా కళ్యాణ్ పడాలా హాస్టల్ విషయం. అది ఏ పేరెంట్స్ అయినా ఏదైనా సరే ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ అందరూ అలానే చేస్తారు. అలా చేసిండు కాబట్టే మన ఈ స్టేజ్కి వచ్చిండు. వాళ్ళ నాన్నగారు అయితే హ్యాట్స్ ఆఫ్ అండి అసలు. అండ్ కళ్యాణ్ విన్నర్ అయిన తర్వాత మాటలు కానీ హగ్ చేసుకోవడం కానీ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కళ్యాణ్ పడాలా అయితే విన్నర్ అయిపోయాడు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా పేరు వంశీ అండి. మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ రావు, కానీ కొత్త కంటెంట్తో ఖచ్చితంగా మీ ముందుకు వస్తున్నా. ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.